రిలీజ్ కు ఛాంబర్ ఓకే, పోస్ట్ ప్రొడక్షన్ కు పచ్చ జెండా, విదేశాల్లో షూటింగ్ లో ఉన్న చిత్రాలకు ఓకే. రన్నింగ్ ప్రొడ్యూసర్స్ హర్షం. విక్టరీ వెంకటేష్ ఔరా ఔరా అని వికటాటహాసం చేస్తాడా లేదా అనే సందేహానికి తెరపడింది. ముందుగా అనుకున్నట్టుగానే ఈ నెల 16న నాగవల్లి రిలీజ్ కాబోతోంది. అనేక నాటకీయ పరిణామాల మధ్య ఛాంబర్ విడుదలకు సిద్ధంగా ఉన్న సినిమాల రిలీజ్ కు పచ్చజెండా ఊపింది. ఇప్పటికే ఫారిన్ కు వెళ్లిన నిర్మాతలు షూటింగ్ పని పూర్తి చేసుకుని రావచ్చని తెలిపింది. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ఆమోదముద్ర వేసింది. దీంతో రన్నింగ్ పిక్చర్స్ ప్రొడ్యూసర్స్ కాస్త ఊపిరి పీల్చుకున్నారు. గత వారం రోజుల నుండి జరుగుతున్న చిత్రసీమ బంద్ లో ఈ కాస్త వెసులుబాటు థియేటర్లకు తిరిగి ఊపిరి పోసినట్టయింది. ఈ శుక్రవారం నాగవల్లితో విక్టరీ వెంకటేష్ మరోసారి తన సత్తా చాటబోతున్నాడు. నాగవల్లి వెనుకే ఈ నెల 23న కింగ్ నాగార్జున రగడ కూడా రాబోతోంది. షూటింగ్స్ పూర్తయిన సినిమాల పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా జరుపుకోవచ్చునని ఛాంబర్ కార్యవర్గం తీర్మానించడంతో రగడ నిర్మాణానంతర కార్యక్రమాలు వేగం పుంజుకున్నాయి. బంద్ ప్రభావం తమ సినిమా విడుదల మీద పడదని అనుకున్న విధంగానే ఈ నెల 23న భారీ ప్రింట్స్ తో వరల్డ్ వైడ్ రిలీజ్ చేస్తామని ఇప్పటికే నిర్మాత శివప్రసాద్ రెడ్డి కుమారుడు చందన్ రెడ్డి తన ట్విట్టర్ లో మెన్షన్ చేశాడు. సో నాగ్ అభిమానులకు ఇది శుభవార్తే. ఇక తనదైన స్టైల్లో యూత్ కిక్కిచ్చే రవితేజ కూడా మిరపకాయ రుచి చూపించబోతున్నాడు. రవితేజ, రిచా గంగోపాధ్యాయ, దీక్షాసేత్ కాంబినేషన్ లో రాబోతున్న మిరపకాయ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా శరవేగంగా జరుగుతోంది. హరీష్ శంకర్ డైరెక్షన్ చేసిన ఈ సినిమా కూడా ఇదే వరుసలో రాబోతుంది. ఈ 3 పెద్ద సినిమాలతో పాటుగా ముందు అనుకున్న విధంగా అనుబంధ చిత్రం నేనే అంబానీ ఈ నెల 17న, ఆర్పి పట్నాయక్ బ్రోకర్ ఈ నెల 30న రిలీజ్ కాబోతున్నాయి. చాలు గీటు రాయిరో కరకర కరలాడే మిరపకాయలో యారో